డిఎస్సి అక్రమాల వ్యవహారంలో సెల్ఫ్ గోల్ వేసుకుంది ఎవరు? మీరు డిఫెన్స్లో పడ్డారా, వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా? మీరు అడిగినాటికి సమాధానం ఇచ్చారా లేదా? చర్చకు రెడీ అంటారు, మరి ఆ మండలిలో ఎందుకు చర్చ లేదు? అలాగే ఈ గొడ్డల పార్టీ గొడవ, మీరేం వెనుపోటు పార్టీ అని పెట్టడం ఈ చర్చ నేపథ్యంలో, సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేదాన్ని మేము తెలుగుదేశం పార్టీ అనే పిలుద్దాలని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మమ్మల్ని పిలవకుండా గొడ్డల పార్టీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నప్పుడు మేము కూడా ఇక్కడ నుంచి వెన్నుపోటు పార్టీ కానీ దాన్ని సంబోధించాలి. టీడీపీ అనే పేరుకి వాడకుండా వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం, వీళ్ళు వెన్నుపోటు ప్రభుత్వమే కదా ఇదేటు. సో వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు ప్రభుత్వం, సో వెన్నుపోటు పార్టీలో మంత్రులు ఈ విధంగానే అదే కదా ఆ రోజుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వెన్నుపోటు వచ్చినటువంటిదని ఆ రోజు చేయాలనేది నిర్ణయించింది. సో ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే డిఎస్సికి సంబంధించి, సార్ డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే ప్రభుత్వం ఈ పాటికి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళేది. అక్రమాలు జరిగినాయి బయటకు వస్తాయి కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు పారిపోతున్నారనే స్పష్టంగా కనపడుతుంది. నిన్న ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, అక్కడ కూర్చొని మీరు పారిపోయారు అంటారు. ఎవరు పారిపోయింది? మండలిలో చర్చ పెట్టకుండా పారిపోయింది మీరు కదా. ఇదే ఇప్పుడు శాసనసభ, శాసన మండలి రెండు పక్కనే ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారో లేదంటే వాళ్ళ కుమారుడు లోకేషో, సార్ లోకేష్ ఇక్కడ నేను శాసన మండలికి వచ్చి ఇదిగోండి నేను ఇక్కడ చర్చకు సిద్ధమని ఎందుకు రావలేదు? ఇక్కడ చర్చకు వస్తే ఇక్కడ మేము అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి. అక్కడేంటి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు, అక్కడ ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు పారిపోయింది ఎవరు అవుతారు? ఇప్పుడు రెండు పక్కనే ఉన్నప్పుడు ఒక అడుగు ఇటు వచ్చి మేము ఉన్న దగ్గరకు వచ్చి సమాధానం చేయాలని చర్చ లోపలైనా బయటనే సిద్ధం అన్నప్పుడు లోపల మండలిలోనే పెడదాం. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. సో లేదా ఒక రోజు మీరు ప్రత్యేకంగా పెడతానంటే పెడదాం. సో శాసన మండలిలో చర్చకు ఎందుకు రావట్లేదు అన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. రెండోది, నిన్న ఆయన ఏదో సందేహాలు నివృత్తి చేద్దామని అనుకొని ఇంకా అనేక అనుమానాలకి తెరలేపాడు. ఎందుకు అనేక అనుమానాలు తెరలేపారు? ఇప్పుడు ఆయన ఏమంటాడు, ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యత ఒకరికి అప్పచెప్పాం, ఇదే అప్పచెప్పకూడదని రూల్ ఏం లేదు కదా అంటున్నాడు. మరి అక్కడే కదా అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రెండు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినటువంటి నవీన్కి కాల్ లెటర్ పంపారు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మళ్ళీ అతన్ని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించారు. మరి ఇక్కడ రెండో విషయంలో దొరికిపోయినట్టే కదా. మూడు, ఏమంటాడు, అభ్యర్థులకు మేము ఎస్ఎంఎస్లు పంపించేసాం, మీ నాయకుడు ఫోన్ వాడరు కాబట్టి మీకు తెలియదు అని ఏదో ఎటకారంగా మాట్లాడారు. సరే ఇప్పుడు ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేది వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపిస్తే కాదు కదా, అసలు ఆ ఊర్లో ఎవరికి వచ్చింది, ఆ మండలంలో ఎవరికి వచ్చింది, ఆ జిల్లాలో ఎవరికి వచ్చింది అనేది కలెక్టర్ ఆఫీసులో అంతకుముందు లిస్టు పెట్టేవాళ్ళు. ఈ లిస్టులో వస్తే నాకే ఏ ర్యాంక్ వచ్చింది, సో నాకంటే ముందు ఎవరున్నారు, నాకంటే తర్వాత ఎవరున్నారు, అసలు ఎంతమంది దీంట్లో సెలెక్ట్ అయ్యారు, ఏ బేస్లో అయ్యారు అనేది ఉంటుంది కదా. అంటే ఇక్కడ పారదర్శక పాటించలేదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు మెసేజ్లు పెట్టేసుకున్నారు అనేది క్లియర్గా అక్కడ ఒప్పుకున్నట్టే కదా. నాలుగేమంటాడు, అసలు వీటి మీద ఒక కేసు కూడా అవ్వలేదు అంటాడు. 336 కేసులు ఆల్రెడీ దీని మీద ఉంటే ఒక కేసు కూడా దీనికి సంబంధించి కాలేదనేది మరోసారి దొరికిపోవడం. ఇది స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పివి సింధు గారిని మన శ్రీచరణి గారిని కంపేర్ చేస్తూ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసినట్టే వీళ్ళందరికీ ఇచ్చేసామంటారు. వాళ్ళు ఏ ఆటలు ఆడితే వచ్చింది, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తే అది ఒలింపిక్సో లేదా వరల్డ్ గేమ్సో లేదంటే కామన్వెల్త్ గేమ్సో ఇలాంటి గేములు ఏషియన్ ఇలాంటి వాటిలో ప్రతిభ చూపిన వాళ్ళకి ఇస్తే ఎవరు కాదనరు. మీరు ఎవరికి ఇచ్చారు? పేకాడ బాగా ఆడేవాడికి, యోగాలంలో మీరు రోప్ పట్టుకున్నాడికి. సో వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ అసలు గ్రౌండ్ ఎక్కడుందో తెలియదు, ఆటలో నియమాలేంటో తెలియదు, వాళ్ళందరికీ మీరు ఇచ్చారనేది క్లియర్గా అర్థమవుతున్నప్పుడు దాన్ని వాళ్ళని కంపేర్ చేసినప్పుడు వాళ్ళని అవమానించడం ఫస్ట్ పాయింట్. అది సింధు గారినను శ్రీచరణి గారిని అవమానించడం. సో అక్కడ దొరికిపోయినటువంటి ఇంకో విషయం ఏమంటాడు, డబ్బులు తీసుకున్నటువంటి ఆడియోలపై కేసు పెట్టాం, ఇంకా దాని మీద ఏంటంటే ఈ కేసును తుది దశకు తీసుకెళ్తాం అంటున్నాడు. కాదండి, అసలు కేసు పెట్టి తుది దశకు తీసుకెళ్తామంటే ఈ కేసు విచారణ కాకుండానే మీరు ఎట్ట ఉద్యోగాలు ఇచ్చారు? అప్పుడు ఇన్ని నెలలు ఆల్రెడీ దాదాపు సంవత్సరం పైన అయింది కదా. ఈ సంవత్సరం నుంచి మీరు ఈ కేసు పై స్టెప్కి ఎందుకు వెళ్ళాలా? ఆ పై స్టెప్ ఎందుకు వెళ్ళకుండా ఇప్పుడు ఈరోజు మీరు అసెంబ్లీలో ఎందుకు చెబుతున్నారు? అదే అడుగుతున్నాం వెన్నుపోటు పార్టీని, వెన్నుపోటు ప్రభుత్వాన్ని. క్లియర్గా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి మీరు అన్నట్టుగా నేను చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నా జీవితంలో గ్రూప్ 1 లాంటి పెద్ద స్కామ్ చూడలేదని. ఓ నాయన అసలు నవ్వుతారన్నది కూడా నవ్వుతారన్నది కూడా లేదు. ఓ పని చేద్దాం, అతి పెద్దది అంటున్నారు కదా, దాన్ని సిబిఐకి ఇచ్చేద్దాం, దీన్ని కూడా సిబిఐకి ఇచ్చేద్దాం. రెండింటినీ కలిపి ఇప్పుడు 3 రోజులు అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీలో తీర్మానం చేయండి, డిఎస్సి 2025ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన గ్రూప్ 1ని రెండింటినీ సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాం
అని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా బిల్ పాస్ చేసి పంపించండి, బిల్లు తీర్మానం తీర్మానం చేసి పంపించండి. మరి ఎందుకు పంపించరు? అప్పుడు శభాష్ అనొచ్చు. సార్ మేము ధైర్యంగా మా దగ్గర ఎక్కడ అక్రమాలు జరగలేదంటే మేము ఏమంటున్నాం సిబిఐ ఎంక్వైరీకి. మేము అపోజిషన్ లో ఉండి కేంద్రంలో కూడా అధికారంలో ఉంది వాళ్ళే, సిబిఐని వాళ్ళు మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంది, అయినా కూడా మేము ఏమంటున్నాం. మరి ఎందుకు వాళ్ళు ఇవ్వకుండా పారిపోతున్నారో సమాధానం చెప్పాలి. అచ్చెన్నాయుడు గారు కూడా ఒక చెప్తా, అచ్చెన్నాయుడు గారు ఇప్పుడు కాదు సార్, ఆయన అంతకు ముందు మీరు 2014-19 మధ్య కూడా చూడండి ఇలానే వివరించాడు అసెంబ్లీలో. ఇప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదో వస్తే అదే నేను వాడలేదు, కానీ కొద్దిగా సంస్కారం ఉండాలి కదా. ఈ సంస్కారం లేనటువంటి వెన్నుపోటు పార్టీకి ఎవరైనా వీళ్ళు ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారు. పిల్లనిచ్చిన మావ దగ్గర నుంచి ఓట్లు వేసినటువంటి ప్రజల దాకా అందరినీ వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేస్తున్నది మాత్రం వాస్తవం. ఓకే, రామ్నాథ్ గారు మీకేమనిపించింది? అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వటం ఏంటి, ప్రగల్భాలనండి, ఉపన్యాసం అనండి, ప్రసంగాలండి, మండలికి వచ్చేసరికి అసలు అక్కడ చర్చకే ఎందుకు రెడీ కాలేకపోతున్నారు? అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంది ఎవరు అవుతారు అప్పుడు? అలాగే సింధు గారిని పోల్చడం ఏంటి, ఇది అవమానకరం కదా. వెంకటరెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్తున్నారు. నిన్న సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆసక్తికరమైన మాట కూడా చెప్పారు. 2.5 ఏళ్ళు అసెంబ్లీకి రాని రాజకీయ పార్టీని నేను ఇప్పుడే చూస్తున్నా అన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనలేదు. ఎందుకు అనలేదు అని ఆలోచిస్తే అంతకుముందు ఆ రికార్డు చంద్రబాబు నాయుడు గారి పేరు మీదే ఉంది. 2021 నవంబర్ నుండి ఇంకా రాలేదు అసెంబ్లీ. 2 సంవత్సరాల 3 నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదు. కాబట్టి ఆ రికార్డు దాటాలి కాబట్టి ఆగి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది అంటున్నారు. ఒక విధంగా వైసీపీ వాళ్ళకి రిలాక్స్ అవ్వచ్చు. 2.5 ఏళ్ళు నా పరిపాలన పూర్తి అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెబుతూ ఉన్నారు. జీతాలు తీసుకుంటారా అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల 3 నెలల పాటు అసెంబ్లీకి రాకపోతే జీతాలు తీసుకున్నారో లేదో చెప్పానండి. ప్రతిపక్ష హోదా కూడా కంటిన్యూ అయింది కదా, ఆ రోజున వదిలేసి ఉండొచ్చు కదా. అసలు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన ఇది వచ్చి ఉండేది కదా. అవును, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు? నేను చెప్పిన మాటకు సంబంధించి ఈ రోజు ఆ పత్రికల్లో చూస్తే అసెంబ్లీనా బయట రండి తేల్చుకుందామని లోకేష్ గారు అన్నారు. కానీ అసెంబ్లీనా బయట అనేది కూడా మండలిలోనా మాట మార్చొచ్చు కదా. లేదు అంటే మండలిలో వెళ్తే ఏం జరుగుతుందో లోకేష్ గారికి తెలుసు. లోకేష్ గారు పివి సింధు గారితో పోల్చారు. నవీన్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. మీరు ఎందుకు ఇవ్వలేదు సార్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి అంటే నారా లోకేష్ గారు చెప్తున్న సమాధానం ఏంటి? అతడు ఎన్ఓసి తీసుకోలేదు అంటున్నారు. యాక్చువల్లీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు, జస్ట్ సమాచారం ఇవ్వాలి నేను ఇలా పరీక్ష రాస్తూ ఉన్నానని. దాంతో పాటు అతడి ఐడిని బ్లాక్ చేశారు, అతడు రాలేదు సర్టిఫికేట్ వెరిఫికేషన్, కానీ అతడే రాలేదని చెప్తున్నారు. వచ్చే అవకాశం లేకుండా చేసింది వీళ్ళు. సరే, నిజంగానే నవీన్ అనే వ్యక్తి జెన్యూన్ గా కష్టపడి ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఇంకో దాంట్లో 6th ర్యాంక్ తెచ్చుకొని ఉంటే మరి మానవత్వం అనేది ఎక్కడికి వెళ్ళింది? ముఠా కక్షల్లో చనిపోయిన తోటా చంద్రయ్య కుమారుడికి అసెంబ్లీలో శాసన మండలిలో పట్టుబట్టి చట్ట సవరణ చేసి అతడికి ఉద్యోగం ఇచ్చి నేను మాట నిలబెట్టుకున్నాను గర్వంగా చెప్పుకుంటున్న నారా లోకేష్ గారు, అంత మానవత్వం ఉన్న నారా లోకేష్ గారు ఒకవేళ నవీన్ అనే వ్యక్తి పాపం నిజాయితీగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని ఉంటే అదేదో ముందే సమాచారం ఇవ్వలేదు అన్న ఒక చిన్న కారణంతో హైకోర్టే చెప్పింది ఈ ఉద్యోగాల్లో ఏదో ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అనేది ఒక చిన్న కారణం, దాని చెప్పి ఏకంగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదని చెప్పింది. మరి ఇక్కడ మానవత్వం ఏమైంది? అతను ఫస్ట్ ర్యాంక్ నిజాయితీగా తెచ్చుకొని ఉంటే ప్రభుత్వమే సరే ఏదో పొరపాటున అతను అనుమతి తీసుకోలేదు ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. అతన్ని ప్రకటించి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళీ అతన్ని లిస్ట్ లో లేకుండా ఎందుకు చేశారు అంటే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే సీన్ లేదని మీకు అర్థమైపోయిందా? పేపర్ లీక్ అయిందని అర్థమైందా? అందుకే ఇంత దూరం తీసుకెళ్లారా అన్నది ఒకటి అర్థమవుతుంది. నారా లోకేష్ గారు నేను మొత్తం గందరగోళం చేసేసారు తెలుగుదేశం పార్టీని అంటే ఒకటే పాయింట్ మీద, అదేంటంటే స్పోర్ట్స్ కోటాలో మీరు ఎగ్జామ్ ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు స్పోర్ట్స్ మన దేశానికి మెడల్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ధైర్యంగా క్రీడాకారులు భవిష్యత్తులో వచ్చి ఆటలు ఆడాలి, మనం ఆటలు ఆడుతూ ఉంటే ఈ ఆటలో రిటైర్ అయిన తర్వాత మన భవిష్యత్తు ఏంటి అన్న భయం బెంగ వాళ్ళకు ఉండకూడదు, ప్రభుత్వం మనకి ఉద్యోగం ఇస్తుందిలే అన్న ధైర్యం ఉంటే వాళ్ళు ధైర్యంగా ఆటల్లో పాల్గొని మనకు మెడల్స్ తెస్తారు అని అన్నారు. అందుకే మేము డిఎస్సిలో పరీక్ష పెట్టకుండా ఇచ్చాము అన్నారు. బాగుంది. మరి ఆ తర్వాత డిఎస్సి ప్రక్రియ పూర్తవగానే వెంటనే జీవోలు మార్చేసి ఇకపైన మాత్రం ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష రాయాల్సిందే అని మళ్ళీ ఇదే ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చింది? భవిష్యత్తును తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కన్నా సామెత ఉంది కదా, అక్కడ దొరికిపోయారు. ఇంకేం లేదు. మండలికి వెళ్తే నారా లోకేష్ గారు ఇదే ప్రశ్న ఎదురవుతుందని తెలుసు వాళ్ళు. అందుకనే అసెంబ్లీలో బయట టైం చెప్పండి అంటున్నారు కానీ మండలిలో వద్దాము అని మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. ఇంకో విషయము కాదు, వీళ్ళేమో సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి గ్రూప్ 1 మీద కూడా అంటున్నారు, వాళ్ళేమో చేయట్లేదు, వెనకంజ వేస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ ఎవరు సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు ఇవి మొత్తం ప్రక్రియలో నిన్న
ఒక ప్రతిపక్షము కేంద్రంలో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు మా దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, మీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేద్దాం అన్నప్పుడు నిజంగా అక్రమాలు జరగకపోతే ధైర్యంగా ముందుకు రావాలి, అది రావడం లేదు. రెండోది, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామం చూస్తే బాధ అనిపించింది. నారా లోకేష్ గారు పదే పదే గొడ్డలి పార్టీ అధ్యక్ష అంటున్నారు. ఒకసారి పొరపాటున వైసీపీ అని సారీ అధ్యక్ష గొడ్డలి పార్టీ అంటున్నారు. మరి స్పీకర్ చైర్ లో కూర్చున్న వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారు? ఒక అసెంబ్లీలో గొడ్డలి పార్టీ అన్న మాటల్ని ఎలా అనుమతిస్తున్నారు? స్పీకర్ గారి జాబితాలో కూడా గొడ్డల పార్టీ అనేది ఒకటి ఉందని అనుకోవాలి. అప్పుడు ఇక ఆ పార్టీల లిస్ట్ చదువుతారు కదా. అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో దద్దమ్మ అనే పదం వాడి, అది అన్పార్లమెంటరీ వర్డ్ కాదు, అన్పార్లమెంటరీ వర్డ్ అని చెప్పండి అధ్యక్ష అని మళ్ళీ ఆర్గ్యుమెంట్ కి దిగారు. ఇంకేమన్నా అది చాలా పద్ధతైన పదజాలం అని నేను చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గొడ్డలి పార్టీ అని వీళ్ళు మాట్లాడుతున్న దానికి వెన్నుపోటు పార్టీ అని పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొమ్మనేరు గారు నాకు అనిపించింది, మనము గొడ్డలి పార్టీ అన్న తర్వాత అవతల వాళ్ళు కూడా మనకి ఏదో ఒక పేరు పెడతారు అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసి కూడా ఈ సాహసం ఎందుకు చేశారు అంటే, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కావాల్సింది తన పరువు కాపాడుకోవడం కాదు, అవతల వాళ్ళ పరువు తీయడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలంటే ఒకే ఎజెండా, గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ అని ముద్ర వేయడం తప్ప ఇంకోటి లేదు. అభివృద్ధిలో కావచ్చు, వెల్ఫేర్ లో కావచ్చు, అక్కడ పోటీ పడే పరిస్థితి లేదు. అందుకని మన మీద తిరిగి వాళ్ళు ఇలాంటి గొడ్డలి పార్టీ అనో, తిరిగి వెన్నుపోటు పార్టీ అనో, బూడిద పార్టీ అని అనుకున్న పర్లేదు, మనం మాత్రం అవతల వాళ్ళని ఇదే పాయింట్ మీద దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు పాపం చాలా పద్ధతైన పదమే పెట్టారు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ కూడా. రైట్. ఇది అత్యంత బలమైన ఎల్నిలో, గోదావరి డెల్టా తప్ప ఎక్కడ వరివేసినా ఇబ్బందులే. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉన్న ఎల్నిలో ప్రభావం రైతులు అర్థం చేసుకోవాలంటే కరువు అనే కదా దీని అర్థం. కరువే. దాన్ని ఏంటంటే పదాలు అర్థం కాకుండా దాన్ని వాడుతున్నాడు. రెండోది, మరి ఈ ఎల్నిమో ప్రభావం ఉంటుందని ముందే తెలుసుగా చంద్రబాబు నాయుడు గారికి. మరి వరి ముందే వేయొద్దని చెప్పకుండా వాళ్ళు ఆల్రెడీ దుక్కి దున్ని నాట్లేసి అప్పుడు చెప్పారు క్యాన్సర్ వస్తుంది వేసుకోవద్దని చెప్పారు. ఇప్పుడేమో కరువు. అన్నిటికీ ఏ పంట వేద్దాం అంటున్నాడు సార్, ఏ పంట వేద్దాం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు కృష్ణా డెల్టాలో అయితే ఇప్పుడు వరి అయిపోతే ఏం వేయాలి? కృష్ణా డెల్టా వాళ్ళు కూడా సరిగా వాటర్ వెళ్ళలేదని మొన్నటి దాకా వచ్చింది. ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారేమో తెలియదు. లేదు సార్, ఇప్పుడు ఆల్రెడీ వేయొద్దు అన్నారు. పట్టిసీమ వచ్చింది కదా. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు కృష్ణా డెల్టాలో వరిని మీరు సాగు చేయొద్దు. మరి పట్టిసీమ వాటర్ వచ్చేసి కృష్ణా డెల్టా మొత్తం బ్రహ్మాండం అయిపోతుంది. ఎక్కడి నుంచి చూస్తారు? ఒకసారి వస్తుంది ఏదైనా వచ్చినప్పుడు, రోజు ఉండదు కదా వాటర్. ఎందుకు మరి అర్థం కాదు.